Hi students, నేను మీ రాజు. In the previous class, we learnt about simple present tense, present continuous tense and present perfect tense. In this class, we are going to learn about how the questions comes in the exams. ఓకేనండి, మన క్వశ్చన్స్ ఎలా వస్తాయి అనేది మనం ఈ యొక్క వీడియోలో చూద్దాం. ఈ మూడు టెన్సెస్ నుంచి కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెప్పడం జరుగుతుంది. ఆఫ్టర్ దట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, ఆఫ్టర్ దిస్ ఎక్స్ప్లెనేషన్, రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ద ప్లేన్ డాష్ అరైవ్ ఇన్ 10 minutes. ప్లేన్ అనేది 10 minutesలో చేరుకోబోతుంది. అరైవ్ మీన్స్ రీచ్, చేరుకోబోతుంది అనమాట. ఓకే, ద ప్లేన్ అరైవ్స్ అనాలి. ఇక్కడ అరైవ్స్ వస్తుందండి, ARRIVES, అరైవ్స్ అని చెప్పాలి. అంటే వెబ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అవుతుంది అని చెప్పుకున్నాం సింపుల్ ప్రజెంట్ టెన్స్లో. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మనకి ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్లో ఓకేనా, రెగ్యులర్లీ, డైలీ, ఎవ్రీడే, ఫ్రీక్వెంట్లీ, ఆఫెన్, సెల్డమ్, నెవర్, ఇలా కొన్ని వర్డ్స్ అనేవి మనం యాడ్ అవుతాయని చెప్పుకున్నాం. ఓకేనా, అలాగే వెబ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అవుతుందండి ఈ యొక్క టెన్స్లో. సెకండ్ చూసుకుంటే, ద మ్యాచ్ డాష్ స్టార్ట్ ఎట్ 10 AM. మ్యాచ్ 10 o'clockకి స్టార్ట్ అవబోతుంది అనమాట. ద మ్యాచ్ స్టార్ట్స్, STARTS. ఇక్కడ కూడా వెబ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అవ్వాలి. ఇక్కడ ఎస్ యాడ్ అవుతుందండి, స్టార్ట్స్. ఇది కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉందన్నమాట. ఓకే, షీ డాష్ బిలీవ్ ఇన్ గాడ్. ఆమె దేవుడిని నమ్ముతుంది, తనకు నమ్మకం ఉంది. షీ బిలీవ్స్ ఇన్ గాడ్ అనాలి, ఇన్ గాడ్. ద గర్ల్స్ డాష్ స్టడీ ఇన్ ద హాల్ నవ్. నవ్ ఉంది సెంటెన్స్ ఎండింగ్లో మనకి ఇక్కడ చూసుకుంటే నవ్ ఉందండి. ఓకే, కాబట్టి నవ్ కానీ, అట్ ప్రెజెంట్, లుక్, సీ అనేవి ప్రెజెంట్ కంటిన్యూస్లో వస్తాయి. కాబట్టి దిస్ సెంటెన్స్ బిలాంగ్స్ టు ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ద గర్ల్స్ ఆర్ స్టడీయింగ్ ఇన్ ద హాల్ నవ్. గర్ల్స్ అందరూ కూడా హాల్లో చదువుకుంటూ ఉన్నారు ప్రజెంట్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్, ఐ డాష్ గో టు ద సినిమా టు నైట్. ఈరోజు నేను సినిమాకి వెళ్తూ ఉన్నాను. ఓకేనా, వెళ్ళబోతున్నావు, నువ్వు నైట్కి వెళ్ళబోతున్నావు. కాబట్టి ఇది కూడా మనకి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో మనం చెప్పుకుంటాం జనరల్గా. ఐ ఆమ్ గోయింగ్ టు సినిమా, ఐఎమ్ గోయింగ్ టు ద సినిమా టు నైట్. ఈరోజు నేను సినిమాకి వెళ్తూ ఉన్నాను నైట్. మై మదర్ డాష్ లీవ్ ఫర్ అమెరికా ఆన్ 15th of this month. మా మదరు అమెరికా వెళ్ళబోతున్నారు, లీవ్స్ ఫర్ అమెరికా ఆన్ 15th of this month. అంటే ఫ్యూచర్లో ఒక వర్క్ చేయబోతున్నప్పుడు అది కూడా మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పుకోవచ్చు. ఓకేనండి, మై మదర్ డాష్ లీవ్ ఫర్ అమెరికా ఆన్ 15th of this month. కాబట్టి ఇక్కడ మై మదర్ ఈజ్ లీవింగ్ ఫర్ అమెరికా ఆన్ 15th of this month. అండ్ నెక్స్ట్ వన్, ఐ డాష్ టేక్ ద క్లాస్ జస్ట్ నావ్. ఇక్కడ చూసుకుంటే మనకి జస్ట్ నావ్ ఆర్ రీసెంట్లీ, ఓకేనండి, ఆల్రెడీ, ఇలాంటి కొన్ని వర్డ్స్ అనేవి ప్రజెంట్ పర్ఫెక్ట్లో మనం వస్తాయని చెప్పుకున్నాం. ఓకేనండి, జస్ట్ నావ్, అలాగే రీసెంట్లీ, ఆల్రెడీ, ఎట్, ఇలాంటి కొన్ని వర్డ్స్ అనేవి ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్లో మనకి ప్రజెంట్ పర్ఫెక్ట్లో వస్తాయండి. కాబట్టి ఇక్కడ ఐ హ్యావ్ టేక్కి టేకెన్, ఎందుకంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ V3, టేక్, టుక్, టేకెన్. ఓకేనండి, ఐ డాష్ టేక్ ద క్లాస్ జస్ట్ నౌ. నేను ఇప్పుడే క్లాస్ తీసుకున్నాను, జస్ట్ నౌ. కాబట్టి ఐ హ్యావ్ టేకెన్ ద క్లాస్ జస్ట్ నౌ, నేను క్లాస్ ఇప్పుడే తీసుకున్నాను. హీ డాష్ లీవ్ ఆల్రెడీ, అతను ఆల్రెడీగా వెళ్ళిపోయాడు. కాబట్టి హీ హ్యాజ్, లీవ్కి థర్డ్ ఫామ్ లెఫ్ట్. ఓకేనండి, లీవ్, లెఫ్ట్. హీ హ్యాజ్ లెఫ్ట్ ఆల్రెడీ, అతను ఆల్రెడీగా వెళ్ళిపోయాడు. ఇది కూడా మనకి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనం చెప్పుకుంటాం. హీ హ్యాజ్, ఐ హ్యావ్, వీ హ్యావ్, యూ హ్యావ్, దే హ్యావ్ అంటారు ప్రెజెంట్ పర్ఫెక్ట్లో. హీ హ్యాజ్, షీ హ్యాజ్, ఇట్ హ్యాజ్, ఇలా మనం చెప్పుకోవాలన్నమాట. హీ హ్యాజ్ లెఫ్ట్ ఆల్రెడీ, అతను ఆల్రెడీ వెళ్ళిపోయాడు. డాష్ యూ ఎవర్ డాష్ సీ హిమ్. ఇది చాలాసార్లు మనకి
ఈ ఎగ్జామ్స్లో అడిగినటువంటి క్వశ్చన్ అండి ఇది. డిఎస్సి ఎగ్జామ్స్లో కానీ అదర్ ఎగ్జామ్స్లో చాలా మటుగా అడిగినటువంటి క్వశ్చన్. అలాగే హై స్కూల్ లెవెల్లో అలాగే కాలేజ్ లెవెల్లో అడిగాడు. హ్యావ్ యూ ఎవర్ సీన్ హిమ్, సీన్ రావాలండి, సీన్. హ్యావ్ యూ ఎవర్ సీన్ హిమ్, నువ్వు అతన్ని ఎప్పుడైనా చూసావా? హ్యావ్ యూ ఎవర్ సీన్ హిమ్, నువ్వు అతన్ని ఎప్పుడైనా చూసావా? ఓకేనండి. సీకి ఇక్కడ సీన్ వస్తుంది, సా సీన్, 3 ఫార్మ్స్ కూడా. ఓకేనండి. హ్యావ్ యూ ఎవర్ సీన్ హిమ్, హీ డాష్ సీ ద ఫిల్మ్ జస్ట్ నౌ, అతను, ఇది కూడా జస్ట్ నా ఉందండి, ఇక్కడ జస్ట్ నా ఉంది కాబట్టి మనకి ప్రజెంట్ పర్ఫెక్ట్లోనే చెప్పాలి, ప్రజెంట్ పర్ఫెక్ట్. ఓకేనండి. హీ డాష్ సీ ద ఫిల్మ్ జస్ట్ నౌ, హీ హ్యాజ్ సీన్ ద ఫిల్మ్ జస్ట్ నౌ, అతను ఇప్పుడే ఆ ఫిల్మ్ చూసి వచ్చాడండి. ఓకేనండి. ఇలా మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి మనకి ఈ టెన్స్లో మనం చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా ఈ యొక్క 10 సెంటెన్సెస్ కూడా మనకి సింపుల్ ప్రెజెంట్, అలాగే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, అలాగే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ నుంచి మనకి చాలాసార్లు అడిగినటువంటి క్వశ్చన్స్ అండి ఇవి. ఓకేనండి. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే 4th టెన్స్ ఈజ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అండి. 4th వన్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ మనకి చూసుకుంటే ఇక్కడ స్ట్రక్చర్ వచ్చి సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్, ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ వచ్చి సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇందులో చూసుకుంటే డెఫినేషన్ వచ్చి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ denotes an action which is started in the past and that action still continuing, which is started in the past. గతంలో ఒక పని ప్రారంభించబడి ఆ పని అనేది, ఆ వర్క్ అనేది ఇప్పటికీ కంటిన్యూ అయితే దట్ యాక్షన్ ఇస్ స్టిల్ గోయింగ్ ఆన్, ఇప్పటికీ ఆ పని, ఆ వర్క్ ఏదైతే ఉందో అది ఇప్పటికీ కంటిన్యూ అయితే అలాంటి యాక్షన్స్ అన్నీ కూడా మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనం చెప్పుకోవాలి. ఓకేనండి. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. అయితే ఇక్కడ మనకు చూసుకుంటే సెంటెన్స్ మనకి ఇక్కడ ఎండింగ్లో ఏమొస్తాయి? సిన్స్ అలాగే ఫర్ అండి. సిన్స్ అలాగే ఫర్ అనే వర్డ్స్ మనకి సెంటెన్స్ ఎండింగ్లో కనిపిస్తుంటాయి. సిన్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సిన్స్? సిన్స్ మీన్స్ పాయింట్ ఆఫ్ టైం. అలాగే ఫర్ అంటే ఫర్ మీన్స్ పీరియడ్ ఆఫ్ టైం. సిన్స్ మీన్స్ పాయింట్ ఆఫ్ టైం, ఫర్ మీన్స్ పీరియడ్ ఆఫ్ టైం. సిన్స్ అనేది అయితే ఎక్కడ వస్తుంది సార్? ఎక్కడ మనం ఉపయోగించాలి సిన్స్ అనేది? జనరల్గా ఎగ్జాక్ట్గా మనకి టైం మెన్షన్ చేస్తాడండి, ఇయర్ కానీ. అలాగే 9 AM అనుకుందాం, అలాగే సండే, అలాగే జాన్యువరి అండ్ సిన్స్ మార్నింగ్, ఇలా మనకి ఎగ్జాక్ట్గా టైం మెన్షన్ చేస్తాడండి. సిన్స్ అంటే పాయింట్ ఆఫ్ టైం అని చెప్పుకున్నాం కాబట్టి సిన్స్ 2019 అండ్ నాట్ ఓన్లీ 19, వాట్ ఎవర్ యూ లైక్. ఫర్ ఎగ్జాంపుల్ 2020 or 2018, 2005 or 1947, వాట్ ఎవర్ ద ఇయర్ ఈజ్. ఓకేనండి. సిన్స్ అండ్ సిన్స్ 9 AM or 10 PM or 2 AM, వాట్ ఎవర్ ద టైమింగ్ ఈజ్. అండ్ సిన్స్ సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, Thursday, Friday, Saturday, whatever the day is, and before the days, before the timings, before the years, we must use this one since. Like since January, since February, since March, April, May, June, whatever the month is, and since morning, since afternoon, since evening, since midnight. ఇలా మనకి ఎగ్జాక్ట్గా టైం మెన్షన్ చేసినప్పుడు సిన్స్ అనేది ఉపయోగించాలి ఈ యొక్క టెన్స్లో.
సిన్స్ ఫర్ అనేది ఈ టెన్స్లో మనకి యూజ్ చేస్తారండి. ఓకేనండి. అలాగే ఫర్ చూసుకుంటే మనం చెప్పుకున్నాం పీరియడ్ ఆఫ్ టైం అని. ఫర్ ఏ ఫ్యూ ఇయర్స్, ఫర్ ఏ ఫ్యూ ఇయర్స్, ఫర్ ఏ ఫ్యూ మంత్స్, ఫర్ ఏ ఫ్యూ మంత్స్. జనరల్గా ఫ్యూ అంటే నిల్ అండి. ఫ్యూ అంటే నిల్, ఏమీ లేదని అర్థం. ఏ ఫ్యూ అనాలి, అందుకే ఏ ఫ్యూ. ఏ ఫ్యూ అంటే కొంచెం అని అర్థం. ఫ్యూ అంటే నిల్ అనమాట. అలాగే లిటిల్ అంటే లిటిల్ అన్నాం అనుకోండి, ఇది నిల్ అనమాట. లిటిల్ అంటే నిల్. జనరల్గా ఏ లిటిల్ అనాలి, ఏ లిటిల్ అనాలన్నమాట. ఏ లిటిల్ అంటే కొంచెం అని అర్థం. ఓకేనండి. లిటిల్ అంటే నిల్, ఏ లిటిల్ అనాలి జనరల్గా. అలాగే ఫ్యూ అనకూడదు, ఫ్యూ అంటే నిల్. ఏ ఫ్యూ అనేది కరెక్ట్గా యూసేజ్ చేయాలన్నమాట. అలాగే ఫర్ అనేది ఏ ఫ్యూ ఇయర్స్, ఫర్ 10 years అంటాం, ఫర్ 20 years, ఫర్ ఏ ఫ్యూ మంత్స్, ఫర్ ఏ ఫ్యూ వీక్స్, ఫర్ ఏ ఫ్యూ వీక్స్, ఫర్ ఏ ఫ్యూ డేస్. ఓకేనండి. ఇలా మనకి ఎగ్జాక్ట్గా టైం లేనప్పుడు కొంత పీరియడ్ ఆఫ్ టైం చెప్పినప్పుడు మనకి ఫర్ అనేది ఉపయోగిస్తాం జనరల్గా. ఓకేనండి. ఇది మనకి సెన్స్ ఫర్ అనేది మనకి ఈ టెన్స్లో మనకి కనిపిస్తాయి. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టెన్స్ ఇన్ ద గ్రామర్ పార్ట్. మనకి ఎక్కువగా గ్రామర్ పార్ట్లో అలాగే ఎగ్జామ్స్లో కూడా అడిగినటువంటి టెన్స్ కూడా ఇదేనండి. ఎక్కువసార్లు అడుగుతున్నాడు ఈ టెన్స్ మీద నుంచి. క్వశ్చన్ ఎలా వస్తుందో చూద్దాం ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ బీన్ working in this office since 2015. నేను ఈ ఆఫీస్లో 2015 నుంచి వర్క్ చేస్తున్నాను. ఐ హ్యావ్ బీన్ అండ్ వర్కింగ్. ఓకేనండి. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ ఆఫీస్ సిన్స్ 2015. ఫర్ ఎగ్జాంపుల్, మై uncle has been living in Delhi for 10 years. గత 10 సంవత్సరాలుగా మా అంకుల్ ఢిల్లీలో ఉంటున్నాడండి. ఫర్ 10 years అనండి. అంటే ఇక్కడ 10 years అనేది ఎగ్జాక్ట్గా టైం లేదు మనకి అక్కడ, కాబట్టి ఫర్ 10 years. ఇక్కడ మనం సిన్స్ మనకి 2015 అన్నాం కాబట్టి ఎగ్జాక్ట్గా సిన్స్ వచ్చింది అక్కడ మనకు చూసుకోండి. అలాగే అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్, రమేష్ హ్యాస్ బీన్ learning spoken English since January. Ramesh has been learning spoken English since January. జనవరి నుంచి రమేష్ స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాడు. ఓకేనండి. ఇలా మనం. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈస్, షీ హ్యాస్ బీన్ playing songs, for example, chess. She has been playing chess since 9 AM అన్నాం. since 9 AM. ఆమె మార్నింగ్ 9 o'clock నుంచి తను చెస్ ఆడుతూ ఉంది. షీ హ్యాస్ బీన్ ప్లేయింగ్ చెస్ సిన్స్ 9 AM. 9 AM. AM అంటే యాంటీ మెరిడియం, PM అంటే పోస్ట్ మెరిడియం. అండ్ నెక్స్ట్ వన్, we have been studying in this college since 2018. For example, we have been studying in this college since 2018. మేము 2018 నుంచి ఈ కాలేజీలో చదువుతూ ఉన్నాం. ఓకేనండి. సో దిస్ ద ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ denotes or expresses an action which is started in the past and that action is still continuing. ఒక వర్క్ అనేది గతంలో ప్రారంభించబడి ఇప్పటికీ అది కంటిన్యూ అయితే అలాంటి యాక్షన్స్ అనేవి ఈ యొక్క ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనం చెప్పుకుంటాం. ఈ యొక్క మనకి ఎగ్జాంపుల్స్ ఈ విధంగా ఉన్నాయండి.
చాలాసార్లు మనకి ఈ యొక్క టెన్స్ మీద మనకి ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ రావడం జరిగిందండి. ఓకేనండి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఇన్ అవర్ డైలీ లైఫ్. ఓకేనండి. రైట్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ ఆఫీస్ సిన్స్ 2015. సిన్స్ 2015 నుంచి నేను ఈ ఆఫీస్లో వర్క్ చేస్తున్నాను. మై అంకుల్ హ్యాస్ బీన్ లివింగ్ ఇన్ ఢిల్లీ ఫర్ 10 years. మా అంకుల్ ఢిల్లీలో గత 10 సంవత్సరాలుగా ఉంటున్నారు అక్కడ. రమేష్ హ్యాస్ బీన్ లెర్నింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ సిన్స్ జాన్వరి. రమేష్ స్పోకెన్ ఇంగ్లీష్ జనవరి నుంచి నేర్చుకుంటూ ఉన్నాడు. షీ హ్యాస్ బీన్ ప్లేయింగ్ చెస్ సిన్స్ 9 AM. ఆమె చెస్ మార్నింగ్ 9 AM నుంచి ఆడుతూనే ఉంది. వీ హ్యావ్ బీన్ స్టడింగ్ ఇన్ దిస్ కాలేజ్ సిన్స్ 2018. మేము సిన్స్ 2018 నుంచి కూడా ఈ కాలేజ్లో చదువుతూ ఉన్నాం. ఇలా మనం నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అనేవి చెప్పుకోవచ్చండి. అలాగే క్వశ్చన్స్ అనేవి ఎలా మనకి ఈ యొక్క టెన్స్లో వస్తుందనేది మనకి నెక్స్ట్ వీడియోలో డిస్కషన్ చేద్దామండి. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా మన యొక్క ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు మన ఛానల్ అనేది మీ ఎగ్జామ్స్ పరంగా మీ యొక్క డైలీ లైఫ్లో చాలా ఉపయోగపడుతుందండి. డెఫినెట్లీ దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఛానల్. సో ప్లీజ్ సపోర్ట్ విత్ మీ. ఐ రిక్వెస్ట్ యూ ఆల్ ద ఫ్రెండ్స్. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ కూడా తెలియజేయండి, వాళ్ళకి షేర్ చేయండి మన లింక్ అనేది. ఆ లింక్ మీరు ఎంత ఎక్కువ మందికి సెండ్ చేస్తే అంతమందికి ఇది ఉపయోగపడుతుంది మన ఛానల్ అనేది. అలాగే ఈ విధంగా నాకు కూడా మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. దయచేసి అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఆల్ ద ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.